ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసే ప్రతి ఒక్కరు కామన్గా చేసే 5 మిస్టేక్స్ ఏంటో చెప్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1 ఏంటంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేయరనమాట. ఎందుకంటే నాకు ట్యాక్స్ డిడక్ట్ అవ్వలేదని చెప్పేసి వాళ్ళు ఫైల్ చేయరు. ఇన్ కేస్ మీరు అలా చేస్తూ ఉంటే, మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం తప్పకుండా ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ని మీరు ఫైల్ చేయడం వలన ఫ్యూచర్లో మీకు లోన్స్ అవ్వచ్చు, వీసా అవ్వచ్చు, వాట్ ఎవర్ దేనికోసమైనా సరే ఇది ఫైనాన్షియల్గా మీకు ఒక మంచి ప్రూఫ్ అనమాట. సో ప్రతి ఒక్కరూ ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేయడానికే ప్రయత్నించండి. అండ్ సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ని ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 16ని మాత్రమే చూసి ఫైల్ చేస్తారు. అలా కాకుండా మీకు ఎఫ్డి ఇంట్రెస్ట్ కానీ, సేవింగ్ ఇంట్రెస్ట్ కానీ, ఫ్రీలాన్సింగ్ ఇన్కమ్ కానీ ఉందనుకోండి, అది కూడా కన్సిడర్ చేసి అది కూడా యాడ్ చేసి ఫైల్ చేయండి. అండ్ మిస్టేక్ నెంబర్ 3 ఏంటంటే కామన్గా చాలామంది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకు ఇంకా చాలా టైం ఉంది, అప్పుడు ఫైల్ చేద్దాంలే అని చెప్పేసి టైం వేస్ట్ అయితే చేస్తారు. ఇలా చేయడం వలన ఏవైనా ఎర్రర్స్ కానీ ఏవైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మళ్ళీ మీరు చేయడానికి చాలా ఇబ్బందులు అనేవి పడాల్సి వస్తుంది. అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా చేస్తారనుకోండి, ఏవైనా మిస్టేక్స్ ఉన్నా సరే మళ్ళీ మీరు దాన్ని సాల్వ్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లాస్ట్ డేట్ కోసం మాత్రం మీరు వెయిట్ చేయకండి. మిస్టేక్ నెంబర్ 4 ఏంటంటే చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తారు, బట్ నాకు ఇంకా రీఫండ్ రాలేదు అని చెప్పి వెయిట్ చేస్తుంటారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది రాంగ్గా ఇవ్వడం అనమాట. మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా జాగ్రత్తగా ఇవ్వండి. 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. అలా మీరు వెరిఫై చేసుకోకుండా గాబర్లో ఏమైనా మిస్టేక్స్ చేశారనుకోండి, మీ రీఫండ్ అనేది డిలే అవుతుందన్నమాట. అండ్ ఫైనల్ మిస్టేక్ ఏంటంటే చాలామంది ట్యాక్స్ని ఫైల్ చేస్తాము, లేదంటే రీఫండ్ వచ్చేసింది, వాట్ ఎవర్ నా అవసరం అయిపోయిందని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అనేవి డిలీట్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో ఎలాంటి అవసరం వస్తుంది చెప్పలేము. మీరు అనొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి. ఇన్ కేస్ ఆ టైంలో మీకు ఏదైనా ఎర్రర్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్స్ ఏవైతే మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఫ్యూచర్లో ఒక లోన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే ఫైనాన్షియల్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి మీరు ఫోల్డర్ని క్రియేట్ చేసుకుని అందులో జాగ్రత్తగా స్టోర్ చేయండి. అవసరం అయిపోయింది కదా అని చెప్పేసి డిలీట్ చేయకండి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ఉంటాయి కదని చెప్పి నెగ్లెక్ట్ చేయొద్దు.